వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్. అండ్ ఇవాళ మూవీ వచ్చేసి 'రెట్రో'. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. అండ్ ఈ ట్రైలర్ గురించి మనం కొంచెం చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ మెయిన్ మనకొచ్చేసి యాక్టర్స్ వచ్చేసి 'సూర్య' గారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి 'కార్తీక్ సుబ్బరాజ్' గారు. అండ్ ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పర్లేదు బానే అనిపించింది. అండ్ మరీ అంత పెద్దగా అంటే పెద్ద సూపర్ అని నేను చెప్పను గానీ, కొంతలో కొంత నాకైతే బానే అనిపించేసింది ట్రైలర్ వరకు చూసుకుంటే. ఎందుకంటే నాకు కొంతలో కొంత అనిపించింది. ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మనకు కొన్ని సీన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని సీన్స్ అయితే మనకి హీరో మధ్యన కొన్ని సీన్స్ వచ్చాయి. అండ్ క్లైమాక్స్ ఇంకా అయిపోతుంది. ట్రైలర్ క్లైమాక్స్ అయిపోతుంది అనగా కొన్ని యాక్షన్ సీన్స్ అనేది పెట్టారు. అండ్ మనకి సూర్య గారికి మంచి ఎలివేషన్ సీన్స్ ఇచ్చారు ట్రైలర్‌లో. అండ్ మూవీలో అయితే అర్థమైపోతుంది సూర్య గారికి ఇంకా ఫుల్ ఎలివేషన్ సీన్స్ ఇస్తూనే ఉంటారని అర్థమైపోతుంది. అండ్ బీజీఎం అయితే కొట్టేసారని చెప్పొచ్చు. అండ్ మొత్తం అంతా బానే అనిపించింది. ఎక్కడ భయ్యా నీకు అనిపించింది కొంచెం తికమకగా అంటే కొంచెం కామెడీ సీన్స్ భయ్యా. ఎందుకంటే అవి పర్లేదు. అంటే ట్రైలర్‌లో చూసినంత వరకైతే బానే ఉన్నాయి. బట్ మూవీలలో కంటిన్యూషన్ కామెడీ చేసుకొని పోతే మాత్రం అటర్ ఫ్లాప్ అయిపోద్ది. ఎందుకంటే ఇలాంటి డాన్ మూవీస్ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా సీరియస్ లుక్కే మనకు కావాలి. అది సూర్య గారి నుంచి కొన్ని ప్లేస్‌లో అయితే చాలా సీరియస్ లుక్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంక్లూడింగ్ ఆ బ్లాక్ షర్ట్‌లో సిగరెట్ కాల్చుకొని వచ్చే సీన్ అయితే ఊర్రమాసని చెప్పొచ్చు. అలాంటి సీన్స్ అన్ని సూర్య గారికి నొప్పుతాయి. అంత చూపిచ్చారు. ఆ బైక్ తిప్పే సీన్స్ గానీ, వీళ్ళిద్దరి మధ్యన వచ్చే లవ్ సీన్స్ గానీ, మన పూజ అడ్డాయి గానీ, ఆళ్ళిద్దరి లవ్ సీన్స్ గానీ, చాలా మనకి బాగా తీశారని చెప్పొచ్చు. ట్రైలర్‌లో కూడా మనకు బాగా చూపిచ్చారని మెయిన్ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్‌లో అయితే మన సూర్య గారు అక్కడ కింద అయితే కర్ర పట్టుకొని రావడం, అందరూ చుట్టూరు ఉండడం విలన్స్ చాలా బాగుంది. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ నన్ను బాగా మైండ్ ఔట్ చేసిందేంటంటే, విలన్ క్యారెక్టర్ అతనిది ఫుల్ టాటూలేసుకొని ఉన్నారు ఒక దగ్గర బాణం పట్టుకొని. అతని క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేస్తారేమో అనిపిస్తుంది మూవీలో. అండ్ మెయిన్ చిన్న చిన్న ఫాల్స్ అయితే మనకు ట్రైలర్‌లో కనపడ్డాయి. అండ్ పిక కామెడీ ఎక్కువుంది. అండ్ ఇంకోటొచ్చేసి కొంచెం స్లో నరేషన్‌తో మూవీ ఎళ్తదేమో నాకనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి మనోడిది కొంచెం లైట్‌గా స్లోగా స్టార్ట్ అవుతది. తర్వాత డౌను ఇలాంటివన్నీ తెలుస్తాయి. అండ్ ఈ మూవీ కూడా ఈ టెంప్లేట్‌లోనే మనకి ఎళ్తుందేమో నాకనిపిస్తుంది. అండ్ మెయిన్ 'కార్తీక్ సుబ్బరాజు' గారి గురించి వచ్చేద్దాం. అండ్ తన డైరెక్టర్ కింద మనకి 'జగమే తంత్రం' అది మీ అందరికీ తెలుసు. 'జగమే తంత్రం' అనేది అన్‌ఫార్చునేట్‌గా అది మనకి కరోనా టైంలో దింపారు. అది కరోనా టైం కాబట్టి మన థియేటర్స్ అప్పుడు నాట్ అవైలబుల్ కాబట్టి మన నెట్‌ఫ్లిక్స్ అయితే బై చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో దింపిన వెంటనే నెగెటివ్ టాక్‌నే తెచ్చుకుంది ఆ మూవీ కూడా. అండ్ నెగెటివ్ టాక్‌ని ఎందుకు తెచ్చుకుందంటే ఎస్పెషల్లీ హీరోని ఎలివేట్ చేస్తారు. ఇప్పుడు మన ట్రైలర్‌లో సూర్య గారిని ఎలా ఎలా ఎలివేట్ చేశారో ఆ మూవీలో కూడా 'జగమే తంత్రంలో' హీరోని ఎలివేట్ చేస్తారు. ఫస్ట్ నుంచి అండ్ ఈవెన్ లాస్ట్ వరకు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే హీరోని చూపిస్తారు. తమిళనాడులో అక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ గానీ, అక్కడికొచ్చే మాస్ లుక్స్ గానీ, ధనుష్ గారు మాస్‌గా చూపిచ్చారు ఆ మూవీలో చెప్పొచ్చు. అండ్ విలన్స్‌ని ఎంత చూపిచ్చారో దానికంటే దారుణంగా చూపిచ్చారు. అండ్ ఈ మూవీలో కూడా పర్టిక్యులర్‌గా వస్తే మన సూర్య గారు అండ్ వన్ మ్యాన్ షో అన్నట్టు మనకు అర్థమైపోతుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే సూర్య గారిని బాగా లుక్స్ అనేది చూపిచ్చారు. డిజైనింగ్ చేశారు. అండ్ మెయిన్ 'జగమే తంత్రంలో' మెయిన్ ప్లస్ ఏంటంటే బీజీఎం. ఆ బీజీఎం అయితే చాలా ఇచ్చారు. అండ్ అందులో ఇచ్చిన బీజీఎమే అతనే మరి ఇందులో కూడా ఇస్తున్నారు మనకి. అండ్ మెయిన్ ఈళ్ళిద్దరి కాంబినేషన్ బావుంటది భయ్యా. డైరెక్టర్ కాంబినేషన్, ఆ మ్యూజిక్ కాంబినేషన్ ఈళ్ళిద్దరు కలిసారంటే అరాచకం చేసేస్తారు మనకి. ఎందుకంటే ఈ డైరెక్టర్ సీన్స్ అలాగే పడతాయి. ఎనకాతల బీజీఎం కూడా అలాగే పడతదనమాట. అండ్ మెయిన్ ఏమీ లేదు. కొంచెం ఈ మూవీ స్టోరీ గట్టా రాసుకొని మనకి గ్రిప్పింగ్ అందించారంటే సూర్య ఫ్యాన్స్ ఇంక థియేటర్‌లో తగలడేస్తారు ఇంకా మనకి ఇంక చెప్పక్కర్లేదు. ఎందుకంటే సూర్య గారు మొన్న 'కొంగ' సినిమా తీశారు. అది బాగా అటర్ ఫ్లాప్ అయితే మనకైతే అవ్వడం అయితే జరిగింది. బట్ దాని తర్వాత అండ్ మేలుకొని ఈ సినిమా అయితే మనకు దింపడం అయితే జరుగుతుంది. అండ్ ఈ సినిమా అయితే నాకు చాలా వరకైతే హిట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్ అలాంటి ఎలివేషన్ సీన్‌లు అయితే ఇస్తూ మనకుంటారనమాట. అండ్ ఇదైతే మే 1 తారీఖున అయితే మనకి థియేటర్‌లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ హిట్‌తో పాటు ఇది కూడా రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆ వేళ మేము ఈ 2 సినిమాలు చూడడం అయితే జరుగుతది. అండ్ ఈ 2 సినిమాలు కూడా మన రివ్యూ అయితే పోస్ట్ చేస్తాం. అది ఫిల్మ్ ప్రెడిక్టర్‌లో. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి మాట్లాడేసుకుంటే ఈ ట్రైలర్‌లో మన పూజ హెగ్డే గారి గురించి మాట్లాడేసుకుందాం. పూజ హెగ్డే గారు ఇందులో ఏంటంటే మాటలు రావు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనకి ఇంకా మొత్తం అంతా స్టోరీ అలాగే ఉంది కదండీ! మరి మూవీలో కూడా మాటలు ఉంటాయో మరేమో మరి అక్కడ ఏదో మనకి సస్పెన్స్ సీన్స్ పెడతారో అవేమో మనకైతే వదిలేయండి. అండ్ ఆళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంక పైన గొడవలకెళ్ళడం అండ్ ఇలాంటివన్నీ మనోడు ప్రామిస్ చేస్తూ ఉంటాడనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మాత్రం
మాస్ లుక్స్‌లో అయితే 'సూర్య' గారినైతే వేరే లెవెల్‌లో చూపిచ్చారు భయ్య. అది ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు చూపిచ్చారు డైరెక్టర్ గారు. అండ్ మీకెలాగనిపించిందో 'సూర్య' మాస్ లుక్‌లో అని కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకెన్ని మందికి ఈ మూవీ హిట్ అవుతుందో, లేకపోతే ఫట్ అవుతుందో, లేకపోతే బ్లాక్ బస్టర్ అవుతుందో, అది ఎన్ని మందికి అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తుంటే ఇది మొత్తం ఆ రివ్యూ ఎంతమందికి రీచ్ అవుతుంది ఇవన్నీ మాకు తెలుస్తూ ఉంటది కదండీ. మొత్తానికి ట్రైలర్ అయితే నాకు పర్లేదు బానే నచ్చింది. అండ్ మరీ అంత బ్లాక్ బస్టర్ కాదు గానీ పర్లేదు బానే నచ్చింది. అండ్ ఖచ్చితంగా మూవీ ఏదైతే మనం పోస్ట్ అయితే చేస్తామన్నమాట. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు మీరు. అండ్ అందరూ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.